హైదరాబాద్లో భారీ వర్షానికి అమీర్పేటలోని మైత్రివనం బస్ స్టాప్ వద్ద జలమయమైన రోడ్లు. హైదరాబాద్లో తెంపులేని వాన, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆగకుండా వర్షం, జలమయమైన కాలనీలు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్. మరో 2 రోజులు భారీ వర్షాలు, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి మిత్రులారా, ఏమంటా ఉన్నామంటే కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా సరిగ్గా లేరు, అవినీతి చేసిరు అన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ సరే, కాంగ్రెస్ వాళ్ళందరూ పుణ్యాత్ములు, కాంగ్రెస్ వాళ్ళందరూ గొప్పోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళందరూ దేవుళ్ళు అనుకున్నా అదంతా పక్కన పెట్టినా కూడా కేసీఆర్ హయాంలో అవకతవకలు జరిగినాయి. కేసీఆర్లోని 119 మంది ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే అని రేవంత్ రెడ్డి బల్ల గుద్ది నికాచిగా అన్నాడు కదా. 119 ఎమ్మెల్యేలలో మొన్నటి వరకు చూసుకున్నా పోయిన నిన్న కూడా పోయింది కదా ఒక ఆయన, షేర్లింగంపల్లి నుంచి మొగడు, ఇక ఆయన గాంధీ మహాత్ముడి పేరు పెట్టుకుంటూ ఆర్కే పూడి దున్నపోతూ ఎట్లా పోయిన వాళ్ళందరిలా మరి 8 మంది అవినీతి పరులు కదా. వీళ్ళు గొప్పళ్ళ, ఆ గొప్పళ్ళ చిట్టా తీయాలి. ఎందుకు వానకు గదానికి ఏం సంబంధం ఉందంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. అంటే సరే వాళ్ళంతా అవినీతి పరుల గొప్పళ్ళ, అది కూడా తేలుద్దాము. ఇప్పుడు హైదరాబాదును మింగిండు కేసీఆర్, దోసుకుండు కేసీఆర్, ఇళ్ళకి నీళ్ళు వచ్చినట్టు కబ్జాలు పెట్టిండు కేసీఆర్ అని అన్నాడే. ఆ కబ్జాలను ఇప్పుడు గవర్నమెంట్ మీదే కదా, వెలికి తీయుండ్రి. ఇప్పుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలి మీరు రెడ్లు ఒకటి కాదంటే మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలి. మల్లారెడ్డి మింగి ప్రభుత్వ భూములను మింగి కళాశాలను కట్టిండని అన్నారు కదా, మీరు మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలి. అది మేము చూడాలి. కబ్జా కోరు కదా మల్లారెడ్డి. ఏమైపోయే? ఒక ఎంక్వైరీ లేదాయే, ఒక విచారణ లేదాయే, ఒక వారెంట్ ఇష్యూ లేదాయే, ఒక పోలీసోడు ఓడాయే, ఒక కొలతలు కొలిసోడు ఓడాయే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్లను పంపకపోతివి. ఏమాయే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడగెత్తిన పాము అధికారులకు రాగానే పాలు దాగి ఎందుకు పండుకుంటుంది పుట్టలా? ఎందుకు పండుకుంటుంది? ఇలా మాకు తెలియాలి. నాడు మీరు ఎవరెవరైతే లంగలు దొంగలు అన్నారో వాళ్ళందరి చిట్ట కూడా బయట పెట్టాలి కదా. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కేసీఆర్, కవితనే ఉన్నారా? హరీష్ రావు, కేటీఆరే ఉన్నారా? 119 మంది ఎమ్మెల్యేలలో వాళ్ళొక్క నలుగురు అంతే కదా. ఆ నలుగురు పోయినా ఇంకా 115 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. 115లో మళ్ళీ 8 మంది మీ దగ్గరనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే గెలిచిన వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, 30 పైచీలకు ఉన్నారు కదా. గాళ్ళనన్నా మీరు విచారణ చేయర్రి. ఇసుక మాఫియా, ఇసుక దందాకోర్ అన్నారు కదా, మరి జనార్దన్ రెడ్డిని ఏమైపోయా? నాగర్ కర్నూలులో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిచిండుగా, ఎందుకు ఇంతవరకు విచారణ జరుపుతలేరు? ఏమైంది చూద్దాం. అంటే హైదరాబాద్ అంశం రాగానే, వానలు రాగానే, చెరువులు నిండగానే కబ్జాలు పెట్టిర్రు అని వాళ్ళని అంటారు కదా. ఆ కబ్జా కూరలను బయటికి తీయండ్రు. మరి ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఉన్నది కదా, మాకు కూడా ఫుల్ సంతోషం అవుతుంది. రేవంత్ రెడ్డికి వచ్చిండు, మాట మీద నిలబడ్డాడు, అరెస్ట్ చేసిండు అని. ఎన్నట్టుకున్న రెడ్లు ఒకటి కాదు, అట్లా ఏమంటారు. రేవంత్ రెడ్డి పాలన మంచిగా చేస్తాడు, రెడ్డిల భావన రేవంత్కి లేదంటే ఇప్పుడు చూపెట్టు. మరి చూపెట్టు. నిధి తరలించేందుకు రత్న భండాగారం వద్దకు తీసుకొచ్చిన చెక్కపేటలు. పూరి రత్న భండాగారం ఓపెన్. నిధి తరలింపు కోసం 6 చెక్కపేటలు సిద్ధం. సంపదను లెక్కించేందుకు 72 రోజులు పట్టే ఛాన్స్. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి ఖజానా. ప్రత్యేక పూజలు చేసి లోనికి ప్రవేశించిన ప్రత్యేక కమిటీ. రహస్య గదిలోకి వెళ్ళిన 11 మంది సభ్యుల బృందం. మొత్తం జగన్నాథుడి గురించి తెలిసిందే, అక్కడ ఎటువంటి నిధులు ఉన్నాయి, ఎంత ఉంది అనేది. మొత్తం ఇప్పుడు సంపదను లెక్కించేందుకు 72 రోజులు పట్టే అవకాశం ఉందట. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి ఖజానా. పూజలు చేసి అవి చేసి ఇవి చేసి ప్రయత్నిస్తే ఇప్పుడు తెరుచుకుందట. రహస్య గదిలోకి పోయి మరి ఒక 11 మందితోటి ఆ బృందం సభ్యులు ఓపెన్ చేసిరట. కరీంనగర్ అభివృద్ధికి పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా, మిగిలిన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేస్తా అని బండి సంజయ్కి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్ల సన్మానం.
కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మేయర్ సునీల్ రావు ఇటీవల అద్భుతమైన ప్రణాళికను తన ముందుంచారని దాని అమలు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి చర్చిస్తారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారు తెలిపినరట. మేము కోరుకునేది కూడా గదే. నువ్వు ఇది ఏ కులమైనగా, ఏ మతమైనగా, ఏ పార్టీ అయినాగా, ఆ పార్టీలోని పదవి ఏదైనాగా నీకు ప్రజలు గెలిపేయని నేను ఓడగొట్టిన ఏమైనా కానీ మా అభివృద్ధి కోసం, మా మంచి కోసం మీరు అందరూ కలిసి పనిస్తే మాకు బాగుంటుంది. కానీ మీరు కలిసి దోచుకుంటే మాత్రం మాకు మండుతుంది. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి, రెసిడెన్షియల్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చిన సర్కారు. 18 లక్షల మీటర్ల క్లాత్ కావాలన్న ప్రభుత్వం. నేతన్నలతో పాటు టెక్స్టైల్స్ పార్కు కార్మికులకు ఆర్డర్లు. ఉత్పత్తి తర్వాత నేతన్నల ఖాతాలో మొత్తం 8.11 కోట్లు పడతాట. ఈ సిరిసిల్ల నేతన్నలకు ఇక ఉపాధి దొరికిందట. ఈ రెసిడెన్షియల్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చిన సర్కారు 18 లక్షల మీటర్ల క్లాత్ కావాలని ఈ ప్రభుత్వం వారిని కోరిందట. ఇక రెసిడెన్షియల్ యూనిఫామ్లు కావాలని అది నేతన్నల నుంచే కోరిందట. ఇక క్లాత్ వీళ్ళే తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం దానికి కావాల్సిన నగదు ఎంత? 8.11 కోట్లు నేతన్నల ఖాతాలో మొత్తం అందరిగా పడి తలా ఇంత పోతాయి. కుటుంబం యూనిట్గా రుణమాఫీ గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఇప్పుడు అమలు. ఒక కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ. PM కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని పరిగణలోకి తీసుకునే అవకాశం. నేడో రేపో మార్గదర్శకాలు రావచ్చన్న వ్యవసాయ శాఖ వర్గాలు. పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని ఇక వెల్లడి. రైట్. కాళేశ్వరంపై IASల విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టులోని బారజ్లపై విచారణలో భాగంగా జస్టిస్ పీనాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు సీనియర్ IASలు, రిటైర్డ్ IASలను ప్రశ్నించనుంది. ప్రాజెక్టుకు అనుమతులు జారీ, అంచనాల పెంపు, నిధుల విడుదలలో వారి పాత్రపై కమిషన్ను విచారించాలని ఇక తెలిసిందట. చూడాలి. ఏదైనా ఓడిసిపోయింది ఏదైనా ఉందంటే ఇక గిదే కాళేశ్వరందే. అది నిరంతర ప్రక్రియ. అది హరీష్ రావు మంచి నేత, ప్రజాభిమానం ఉంది. ఆయన బీజేపీలోకి రావాలన్నా రాజీనామా చేసి రావాల్సిందే. బీజేపీలో BRS విలీనం అది కాంగ్రెస్ BRSల డ్రామానే. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు అంటున్నట. హరీష్ రావు మంచి నేతనట, ప్రజాభిమానం ఉందట. ఆయన బీజేపీలోకి రావాలంటే ఇక BRSకు రాజీనామా చేయాల్సిందేనట. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన వస్తే మాత్రం మీ అందరికీ పదవిగండమే ఉంటుంది కదా. ఒకవేళ ఇన్ కేస్ అదే జరిగితే ఇక ఆయన కంటే క్యాపబుల్ ఎవరు ఉన్నారట? ఎవరు అవునన్నా కాదన్నా కూడా హరీష్ రావు కంటే క్యాపబుల్ ఉన్నారా? హరీష్ రావు BRSను వదిలే పరిస్థితి ఉన్నదా? ఫస్ట్ ఉన్నదా? BRS TRS అంటే అదేదో కల్వకుంట్ల ఫ్యామిలీ. ఎవరికి కావాలి ఫ్యామిలీతో ఏం సంబంధం? హరీష్ రావు ఈజ్ క్యాపబుల్ లీడర్. హరీష్ రావు నెట్టుకొచ్చిండు. గెలిచిన ప్రతిసారి ఒక్క మొన్న దాఫా తప్పితే గెలిచినప్పుడల్లా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుండు అంటే ఆ వ్యక్తికి ఎంత ఆదరణ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి ప్రజల పట్ల. హరీష్ రావు అంటేనే BRS అంటేనే హరీష్ రావు. ఇక అది బీజేపీ విలీనము, పార్టీ మార్పులు ఇవన్నీ కూడా ఏదో మీ సెల్ఫ్ పవర్ కోసం, మీ యొక్క సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం మీకు మీరు చెప్పుకోవాల్సింది అంతే. మీ వ్యక్తిగత ఆనందం పొందడానికి ఇదంతా కూడా. టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది. DSCకి సిద్ధం కండి. అభ్యర్థులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచన. మిగిలిన టీచర్ పోస్టుల భర్తీ కోసం కొన్ని నెలల్లో మరో DSC నోటిఫికేషన్. నిరుద్యోగులు ఆందోళన పడొద్దు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం. యువత జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ఆశ అని వ్యాఖ్య. యువత జీవితాల్లో మీరు స్థిరపడడో మీరు స్థిరపడకపోవడో కాదు ఇక్కడ మ్యాటరు. యువత బతుకుని మీరు ఎంత బాగు చేసిరు అనేది మ్యాటరు. యువత జీవితాల్లో మీరు స్థిరపడతారు. ఎట్లా స్థిరపడుతుర్రు? DSC నోటిఫికేషన్లు లేక, గ్రూపు నోటిఫికేషన్లు పెంచక, ఆ యొక్క ఖాళీలను పెంచక, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఇవన్నీ చేసి మీరు స్థిరపడుతున్నారే యువత జీవితాల్లో, యువత ఆశల్లో, యువత ఆలోచనలో. స్థిరపడడానికి రెండు ఉంటాయి, మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటుంది. మరి మీరు మంచిగా స్థిరపడతారా, చెడుగా స్థిరపడతారా అనేది ఇక అది మీరే ఆలోచన చేసుకోవాలి ఒకసారి.